ప్రేమికుడైనా నీ కొరకు లోకానికి వచ్చాడే. 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడే. ఆయన యొద్ద నీ తప్పులు, నీ పాపమును, నీ అవిధేయతను ఒప్పుకుంటే ఆయన నిన్ను క్షమిస్తాడు. ఈ లోక ప్రేమలో క్షమాపణ లేదండి. కొంతమంది మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఎందుకంటే తను తప్పు చేసింది, అతను తప్పు చేశాడు, నేను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను క్షమించే దేవుడు. ఒప్పుకో, ప్రభు దగ్గర నిన్ను క్షమిస్తాడు. 5, నీ కొరకు నిజమైన ప్రేమికుడు ఏం చేస్తాడంటే నీ కొరకు ప్రాణం పెడతాడు. నిన్ను బ్రతికించడానికి, నీలో జీవము పోయటానికి నీ కొరకు ప్రాణం పెడతాడు. ఆయన నీ కొరకు ప్రాణం పెడతాడు. ఈ లోకంలో ఎవరైనా నీ కొరకు ప్రాణం పెడతారా?